ఫ్రెండ్స్, ఇది నార్జో 30 ప్రో 5G ఫ్రెండ్స్. ఇది నార్జో 30 ప్రో 5G మోడల్. కస్టమర్ డిస్ప్లే ఏం పనిచేయట్లేదు, అలాగే సైడ్ బటన్స్ కూడా పనిచేయట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే అనేది చేంజ్ చేద్దాం. అలాగే డిస్ప్లే ఆటోమేటిక్గా దానికి అదే పనిచేస్తుంది చూసారా ఫ్రెండ్స్. ఓకే, ఈ నార్జో 30 ప్రో 5G మోడల్. ఇది హౌ టు ఓపెన్ అంటే దీన్ని ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటాం ఫ్రెండ్స్. ఇది సైడ్ ఫింగర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది హౌ టు ఓపెన్, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే బ్యాక్ ఫైబర్ డోర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫైబర్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. అలాగే స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపించడం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాక్ డోర్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం కెమెరా గ్లాస్ అనేది కూడా రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్రూస్ కూడా ఏం లేవు ఫ్రెండ్స్. మొత్తం స్క్రూస్ కూడా మొబైల్కి అనేది ఏమీ వేయలేదు, వేరే ఎక్కడ. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మొత్తం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయాలంటే మొత్తం స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది నార్జో 30 ప్రో 5G మోడల్. ఈ హౌ టు డిస్ప్లే చేంజ్ అంటే మనం ఎలా ఓపెన్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే, ఫస్ట్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫైబర్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది రిమూవ్ చేసుకున్న ఆఫ్టర్ లోపల సైడ్ రింగ్ వస్తుంది, బాడీ రింగ్ మొత్తం టోటల్గా. ఇవన్నీ కూడా స్క్రూస్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, మొత్తం స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 2 స్క్రూస్ అన్నీ ఉండిపోయినాయి, ఇవి కూడా రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రిమూవ్ చేయకపోయినా సరే మనకి బ్యాక్ డోర్ అనేది రిమూవ్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ మనం సిమ్ టూల్ కూడా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాక్ ఫైబర్ డోర్ ఓపెన్ చేయడం వల్ల సిమ్ టూల్ కూడా మనకు అడ్డం లేదు కదా, ఓపెన్ చేయలేదు. ఇప్పుడు నేను మాత్రం కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి, లేదంటే మదర్ బోర్డ్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ బటన్స్ ఊడిపోతాము, సపోర్ట్ వేద్దాం ఫ్రెండ్స్ పడిపోకుండా. ఓకేనా, అలాగే ఫింగర్ ప్రింటే కాబట్టి దీనికి అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ స్టిక్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అనేది మనం బ్యాక్ డోర్ రిమూవ్ చేసుకున్న తర్వాత
ఫింగర్ ప్రింట్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది రిమూవ్ చేసాం ఫ్రెండ్స్. బ్యాటరీ రిమూవ్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసాం. నెక్స్ట్ వచ్చి మనకి డిస్ప్లే చేంజ్ కాబట్టి మనం డిస్ప్లే అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రకంగా మనం డిస్ప్లే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డిస్ప్లే చేంజ్ చేసుకోవాలి, ఇలా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ మనం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే మనం డిస్ప్లే రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఇది మదర్ బోర్డు. ఇది సబ్ బోర్డుకి వెళ్ళే స్టిప్ ఫ్రెండ్స్. ఇది రింగర్ ప్యాడ్. ఈ కింద సబ్ బోర్డు అనేది ఉంటుంది. ఓకేనా. సబ్ బోర్డుకి వెళ్ళే స్టిప్ ఇది సపోర్టర్. ఓకే, ఆన్ ఆఫ్ బటను, అలాగే ఈ వాల్యూమ్ బటన్ ఫ్రెండ్స్ ఇవి. ఓకే, ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే మనం హౌ టు ఓపెన్ రియల్మీ నార్జో 30 Pro 5G ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఓకే, ఇది నార్జో 30 Pro 5G ఫ్రెండ్స్. ఇది కస్టమర్ సైడ్ బటన్స్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. బటన్స్ కూడా ఆటోమేటిక్ పని చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ బటన్స్ అనేది కూడా మనం చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇవి ఓకేనా. ఆన్ ఆఫ్ బటన్స్ అలాగే వాల్యూమ్ బటన్స్ కూడా టోటల్గా చేంజ్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ కాంబో ఫిక్స్ చేయాలి. దీనికి కాంబో వేసి మనం ఎడ్జ్ నీట్గా ఉండాలండి. ఎడ్జ్ ఎంత నీట్గా ఉంటే మనకి కాంబో అంత ఫినిషింగ్ బాగుంటుంది. కాంబో అనేది ఫిక్స్ చేద్దాం. ఇది నార్జో 30 Pro 5G ఫ్రెండ్స్ కాంబో. కమ్మునది ఎక్కువ తక్కువ కాకుండా ఎంత బాగా వేయాలో అంత వేయాలి ఫ్రెండ్స్. అలాగనే మనం ఎక్కువ వేసేయకూడదు, అలాగే తక్కువ కూడా వేయకూడదు. కరెక్ట్గా ఫిట్టింగ్కి సరిపడా గమ్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. చూసారా మొత్తం అనేది ఎలాగ అనేది అప్లై చేసాము. ఎక్కడ కూడా ఎడ్జ్ మాత్రమే మనం అప్లై చేసాం.
ఓకే, నెక్స్ట్ ఒకసారి ఎక్కడైనా ఎక్కువ అయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఎక్కువైంది అనిపించింది నాకు, తీసేస్తున్నాను. నెక్స్ట్ కాంబో అనేది మనం సిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కాంబో ఇది సిట్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. కాంబో ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఎడ్జ్ టు ఎడ్జ్ కూర్చుంటుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, కాంబో ఎడ్జ్ టు ఎడ్జ్ నీట్గా కూర్చోబెట్టాం. నెక్స్ట్ అనేది మనం ఇప్పటికప్పుడు కాంబో చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. స్టిప్స్ అన్నీ కూడా కరెక్ట్గా కూర్చోబెట్టాం లేదని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. మరి బ్యాటరీ ఆన్ ఆఫ్ స్టిప్ అనేది పైకి వేస్తుంది, దీన్ని కూడా ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కరెక్ట్గా. ఎందుకంటే గమ్ము ప్రాపర్గా ఉండట్లేదు ఇది. ఒకసారి సిట్టింగ్ అయిందంటే ఆటోమేటిక్గా అదే సిట్టింగ్ అవుతుంది బోర్డు కూర్చోబెట్టామంటే. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేసాం. నెక్స్ట్ దీనికి మిడిల్ ఫ్రేమ్ అనేది కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మిడిల్ ఫ్రేమ్ మనం కూర్చోబెడదాం. మిడిల్ ఫ్రేమ్కి ఫింగర్ కూడా అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫింగర్ అనేది మనం చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి, ఎందుకంటే స్టిప్పులతో ఉండేది కాబట్టి. మనం ఓకే ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ అనేది ఇన్స్టాల్ చేద్దామండి. ఓకే, ఫింగర్ ప్రింట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం.
నెక్స్ట్ బటన్స్ అనేది కూడా మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బటన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సైడ్ బాడీ రింగ్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోవాలి బటన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయనేది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఓకే సార్, ఇప్పుడు స్క్రూస్ అనేది మనం ఫిక్స్ చేద్దామండి. ఓకేనా, మొత్తం స్క్రూస్ అన్నీ కూడా మనం ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది స్క్రూస్ వేయడమే కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది స్క్రూస్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ నేను ఫిట్ చేద్దాం. కాసేపు ఆపరేట్ చేయకే, ఫోన్ ఆపరేట్ చేద్దాం కదా. ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేసాం. ప్రాపర్గా ఇన్సర్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొత్తం ప్రాపర్గా ఇన్సర్ట్ అయింది కదా, ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ ఫిట్టింగ్. ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అనేది ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఓకేనా.